బెస్ట్ వెరికోస్ వెయిన్స్ చికిత్సనే పొందండి. నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎబిస్ హాస్పిటల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు నందిబట్ల శ్రీహరి శర్మ గారు. ఒక్కసారి ఆయనతో మాట్లాడదాం. ఎందుకంటే 3వ తారీఖు చంద్రగ్రహణం ఉంది. దానికి సంబంధించినటువంటి విశేషాలు, ఎవరు ఏం చేయొచ్చు, ఎవరు ఏం చేయకూడదు, ఇవన్నీ కూడా ఆయన అడిగి తెలుసుకుందాం. గురుగారు నమస్తే అండి. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చరాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. సార్, గురువుగారు 3వ తారీఖు చంద్రగ్రహణం కాబట్టి అసలు చంద్రగ్రహణం ఎవరు చూడొచ్చు, ఎవరు చూడకూడదు, అలాగే మనకి అంటే ఇప్పుడు ఇండియాలో కనిపిస్తుందని అంటున్నారు కాబట్టి మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు చంద్రగ్రహణం టైంలో ఆహారం తీసుకోకూడదు, పానీయం సేవించకూడదు, ఇవన్నీ చెప్తుంటారు. అది నిజమేనా? అసలు చంద్రగ్రహణం అంత ఎఫెక్ట్ ఉంటుందా? గ్రహణము అనేటువంటిది మనకు ప్రతి సంవత్సరం ఏర్పడేటువంటిదేనమ్మా. సూర్యగ్రహణం, చంద్రగ్రహణం రాహుకేతు గ్రహ ప్రభావంలో కలుగుతాయి. ఇది వినీలాకాశంలో జరిగే ఒక అద్భుతమైనటువంటి దృశ్య కావ్యం. విశ్వవ్యాప్తమైనటువంటి ప్రపంచంలో జరిగే మార్పులకి, చేర్పులకి కారణాలుగా, సూచికలుగా ఈ గ్రహణాలు ఉంటాయి తప్ప వ్యక్తిగతమైనటువంటి జీవితాలు, వ్యక్తిగతమైన జాతకాలని గొప్పగా ప్రభావితం చేసేంతగా ఈ గ్రహణాలు అనేటువంటివి ఉండవు. కాబట్టి వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు ఎవ్వరు కూడా ఈ గ్రహణాలు అనగానే భయపడేటువంటి సంఘటనలు జరుగుతాయని మాత్రం ఆలోచించకండి. పాజిటివ్ వేతోనే ఉండండి. చాలామంది అమ్మా, ఇప్పుడు మనం చూసామంటే అనేక మాధ్యమాలలో ఈ థంబ్నెయిల్స్లో చూస్తుంటాం, ఈ రాష్ట్ర వారికి గండం, ఈ రాష్ట్ర వారు పూర్తిగా భిక్షాధికారులు అయిపోతారు, జీవితం తలకిందులు అయిపోతుంది, కొంతమందికి పదవీ యోగము, కొంతమందికి కుబేరులు అవుతారు. ఇట్లా అయ్యేటట్టయితే అందరూ కుబేరులు అయ్యేవాళ్ళు, ఆ రాష్ట్రంలో పుట్టిన వాళ్ళందరూ అందరూ భిక్షాధికారులు అయ్యేవాళ్ళు. అట్లా కాదమ్మా. వాస్తవానికి మనకు సంబంధించినటువంటిది ఈ శాస్త్ర ప్రకారం చెప్పబడినటువంటిది ఏంటంటే, ఈ గ్రహణం ద్వారా కొన్ని విశ్వవ్యాప్తమైనటువంటి దుస్సంఘటనలు జరిగే అవకాశం ఉంటుంది. ఎప్పుడు గ్రహణం వచ్చినప్పటికీ మనం పురాతన కాలం, యుగ యుగాల నాటికి చూసినట్లయితే, ద్వాపర యుగం, మహాభారత యుద్ధకాలం, ఒకే నెలలో 2 గ్రహణాలు రావడం చేత మొత్తం భూమిలో ఉన్నటువంటి సమస్త మానవాళి నాశనానికి నాంది పలికింది. ఆ తర్వాతనే ఈ యొక్క సంబంధించిన మహాభారత యుద్ధం జరగడం, పూర్తిగా భూ వినాశనంలో మానవాళి అంతా కూడా చాలా మటుకు తుడిచిపెట్టుకుపోయింది. అలాగే ప్రతి గ్రహణానికి ఏర్పడేటువంటి ముందుకి వెనక కూడా కొన్ని దుస్సంఘటనలు విశ్వవ్యాప్తంగా జరుగుతాయి. అంటే ముఖ్యంగా యుద్ధ వాతావరణాలు జరగడం కానీ, అగ్నిపర్వతాలు బ్రద్దలవడం కానీ, భూకంపాలు కానీ, సునామీలు కానీ, అగ్ని ప్రమాదాలు, అనుకోకుండా జరిగేటువంటి అగ్ని ప్రమాదాలు కానీ, ఎక్కువ సంఖ్యలో మరణించడం కానీ జరిగేటువంటి అవకాశాలకి సూచికగా ఈ గ్రహణాలు అనేటువంటి తెలియజేస్తాం. ఇంతకుముందు ఈ సంబంధించినటువంటి ఫిబ్రవరి 17వ తారీఖు రోజున గ్రహణం వచ్చింది, సూర్యగ్రహణం. ఈ గ్రహణ సందర్భంగా కూడా మన ప్రసార మాధ్యమంలోనే తెలియచేయడం జరిగింది, యుద్ధ వాతావరణాలు కలుగుతాయని చెప్పి. అలాగనే దీని సూచికగా చూశారంటే, ఇప్పుడు చంద్రగ్రహణం మనకు ప్రారంభమవుతుంది 3వ తారీఖు రోజున. దీని ప్రకారంగా చూసినట్లయితే యుద్ధ వాతావరణం పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మీద ప్రారంభమైపోయింది. డిక్లేర్ చేసేసారు, దే ఆర్ 2 నేషన్స్ ఆర్ డిక్లేర్డ్, దే ఆర్ గోయింగ్ టు బీ ఇన్ వార్ అని చెప్పేసి. ఇప్పుడు జరుగుతుంది, అనేక ఆస్తి నష్టము, జన నష్టం జరుగుతుంది. అలాగే ఆల్రెడీ యుద్ధం కంటిన్యూ అవుతున్నటువంటి ఉక్రెయిన్, రష్యా కానీ, అమెరికా, ఇరాన్ కానీ, చైనా, జపాన్, తైవాన్ ఇలాంటి దేశాల్లో కానీ ఎక్కడైనా కానీ యుద్ధ వాతావరణాలు సన్నద్ధమయ్యే అవకాశాలు ఉన్నాయి. అందుకనే అమెరికా కూడా చూసినట్లయితే కొన్ని చోట్ల పూర్తిగా వైమానిక స్థావరాలకు సంబంధించినటువంటి అన్ని కూడా నిండిపోయాయి, ఎయిర్ బేస్లు అన్ని కూడా యుద్ధ విమానాలతో. అంటే అమెరికా, ఇరాన్ మధ్య మళ్ళీ అణుయుద్ధం జరిగే అవకాశాలు ఉంటాయా? ఎందుకంటే చర్చలు జరుగుతున్నాయి ఇప్పుడు. అలాగే మన ఇండియా పరంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క గ్రహణ ప్రభావం మన ఇండియాకి, అంటే మనము ఎప్పుడు కూడా చరిత్రను బట్టే మన భవిష్యత్ అనేటువంటిది ఆలోచన చేయాలి. గత 2025 సంవత్సరం మార్చిలో శని మీనరాశిలోకి ప్రవేశం చేయడం, షడ్గ్రహ కూటమి ఉండడం, అదే సందర్భంగా సూర్యగ్రహణం మన భారతదేశంలో కనిపించకపోయినా వ్యక్తి మన భారతదేశమైంది. తదనంతరం ఏప్రిల్ 26వ తారీఖు రోజున పెహల్గాం దాడి జరగడం, 26 మంది సామాన్య పౌరులు పొట్టన పెట్టుకోవడం, తీవ్రవాదులు, ఇవన్నీ జరిగిపోయాయి. మన భారతదేశంలో కనిపించకపోయినా దాని ప్రభావం భారతదేశం ఎదుర్కొంది. అందుకనే దీన్ని బట్టి చెప్పేది ఏంటంటే, ఎక్కడైనా గ్రహణం ఏర్పడినా విశ్వానికి సూర్యుడు ఒక్కడే, చంద్రుడు ఒక్కడే. కాబట్టి ఆ ఇద్దరికి ఆ గ్రహాలకి సంబంధించిన గ్రహణం ఏర్పడుతున్నప్పుడు ఆ పరిణామాలు అనేటువంటి ప్రపంచవ్యాప్తంగా ఉంటాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు గ్రహణం అనేటువంటిది 3వ తారీఖు రోజున ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 3:19 ప్రారంభమై సాయంకాలం రాత్రి సమయంలో 6:47 పూర్తవుతుంది. దీనిని కేతుగ్రస్త సంపూర్ణ
గ్రస్తోదయ చంద్రగ్రహణం అని అంటారు. ఇక్కడ గ్రస్తోదయ అనే పదం వాడడానికి గల కారణం ఏంటంటే మనకు 3:19 మధ్యాహ్న సమయంలో చంద్రోదయం కాదు, చంద్రుడు కనబడడు కాబట్టి అయినా గ్రహణం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. సూర్య అస్తమయం జరిగి చంద్రోదయం జరిగేటువంటిది 6:19 కాబట్టి సూర్యాస్తం అయిన తర్వాత చంద్రోదయం 6:19 కాబట్టి 6:19 నుంచి 6:47 ఆ 28 నిమిషాల పాటు ఉండేటువంటి సమయమే మనకు కంటికి కనబడుతుంది. కాబట్టి కొంతమంది మత ఆచారం అంటే కొంతమంది పండితుల సిద్ధాంత ప్రకారము మనము పట్టు విడుపు స్నానం 6:19 నుంచి విడుపు స్నానం 6:47 సాయంకాలం అని చెప్తారు. కానీ వాస్తవానికి గ్రహణ స్పర్శ మన భారతదేశం గుండా అనేక ప్రాంతాలలో ఏర్పడుతుంది. కాబట్టి మధ్యాహ్న సమయం అయినప్పటికీ కూడా పట్టు స్నానం 3:19 ప్రారంభం చేయడం, అలాగే విడుపు స్నానం చేయడం ఈ మధ్య కాలంలో కొన్ని దేవతా అనుగ్రహాన్ని పొందేటువంటి ప్రయత్నాలు ప్రతి మానవుడు చేయాలి. కాబట్టి ఇక్కడ ఈ సంబంధించినటువంటి మీరు అడిగారు ఏ రాశుల వారికి బాగుంటుంది, ఏ రాశుల వారికి మంచిది జరగదు అని చెప్పి. అంటే సింహరాశిలో ఏర్పడుతున్నటువంటి కారణం చేత పుబ్బా నక్షత్రంలో ఏర్పడుతుంది. కాబట్టి పుబ్బా నక్షత్రంలో పుట్టిన వాళ్ళు, పూర్వాషాఢ నక్షత్రము, భరణి నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళు ఈ యొక్క గ్రహణాన్ని చూడకుండా ఉండడమే మేలు. పైగా సింహరాశిలో జన్మించినటువంటి వాళ్ళు కూడా. ఈ గ్రహణం సింహరాశిలో ఏర్పడుతుంది కాబట్టి సింహరాశిని బేస్ చేసుకొని మీనరాశి, మిథున రాశి, తులారాశి, వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి మాత్రం యోగమైనటువంటి కాలంగా చెప్పబడింది. వాళ్ళకి భవిష్యత్తులో కొంత మంచి జరుగుతుంది, శుభ పరిస్థితులు అనేటువంటి కుటుంబంలో కలుగుతాయి. తక్కినటువంటి మేష, వృషభ, కర్కాటక, సింహ, కన్య, ధనుస్సు, మకర, కుంభరాశిలో జన్మించినటువంటి వారికి కాస్త ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి ఉంటాయి. అయితే దీన్ని బేరీజు వేసుకునే సమయంలో మంచి అంటే ఎలా జరుగుతుంది? ఏదో తమ్మినేలు పెట్టినట్టుగా కుబేర్లు అయిపోతారా? ఏదో సినిమాలో చెప్పినట్టుగా కోటీశ్వరుకు ₹1 కోటి మూట పడుతుందా? లేదా కొంతమంది మంచి జరగదు అని చెప్పినటువంటి వాళ్ళకి జీవితం తలకిందులైపోయి పెనం వీరికి పొయ్యిలో పడినట్టుగా అవుతుందా అంటే కాదమ్మా. సాధారణమైనటువంటి మార్పులే జరుగుతాయి తప్ప గొప్పగా అనేటువంటి మార్పులు మాత్రము జరగవు. ఎందుకంటే ఇది వ్యక్తిగతమైనటువంటి జీవితానికి సంబంధించింది. గ్రహణం ఎప్పుడు కూడా ప్రపంచవ్యాప్తముగా దేశాలకు సంబంధించినటువంటి దేశాధ్యక్షులు, దేశాన్ని పరిపాలించే అధ్యక్షులకు సంబంధించినటువంటిది. ఇప్పుడు మనం గనక చూసినట్లయితే ఈ గ్రహణ ప్రభావానికి ముందు నుంచే కూడా ఇరాన్ సంబంధించినటువంటి దేశాధ్యక్షుని విషయంలో ఒక పుకార్ అనేటువంటిది వచ్చింది. ఖమేని మృతి చెందాడు అని చెప్పి ఒక వార్త హల్చల్ చేసింది. నిజమో కాదో అనేటువంటిది ఆ యొక్క ఇరాన్ ప్రభుత్వం నిర్ధారించాలి. కానీ ఈ గ్రహణ ప్రభావం అధ్యక్షులకి, దేశానికి సంబంధించింది కాబట్టి వాటికే చూసుకోవాలి. ప్రకృతి విపత్తులు అనేటువంటిది కూడా దీనికి సంబంధించినటువంటిది. కాబట్టి కొన్ని చోట్ల మనం గమనించుకున్నట్లయితే కరీంనగర్, సిద్దిపేట ఆ సంబంధించిన ప్రాంతంలో ఈ మధ్య కాలంలో భూమి కంపించిందని కూడా వార్తలు వచ్చాయి. ఇవన్నీ కూడా గ్రహణం ముందే ఎందుకు జరగాలి? యుద్ధం అనేటువంటిది కూడా మనం గమనించుకున్నట్లయితే ఎన్నో నెలల నుంచి కూడా యుద్ధ సంవాదాలు జరుగుతూ వచ్చినాయి. కానీ గ్రహణం ఏర్పడడానికి ముందు రోజే ఇవన్నీ ఎందుకు? పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ చేసుకోలేదా? బెలూచిస్తాన్ యుద్ధం జరిగేది, అంతర్గత యుద్ధాలు జరిగాయి కదా. కానీ ఫస్ట్ టైం గ్రహణం ముందు వచ్చే సందర్భంలోనే ఎందుకు ఇరు దేశాలు డిక్లేర్ చేయగలిగాయి అంటే గ్రహణ ప్రభావం అనేటువంటిది దేశాల్లో జరిగేటువంటి విపత్తుల్ని ప్రస్ఫుటింపచేస్తుంది అని చెప్పవచ్చు. కాబట్టి ఇక్కడ ఈ చెప్పినటువంటి ఈ మేష, వృషభ, కర్కాటక, సింహ, కన్య, ధనుస్సు, మకర, కుంభరాశుల్లో జన్మించినటువంటి వాళ్ళకి మంచి జరగదు అని అంటే సాధారణంగా ఒక వ్యాపారికి మామూలు సమయంలో ఒక ₹100 నష్టం వచ్చింది అనుకోండి, ఏదో ఒక వ్యక్తికి అనుకోండి, వ్యాపారమనే కాదు ఒక వ్యక్తికి. ఈ రాశుల్లో జన్మించినటువంటి వాళ్ళకి ఒక ₹30 పెచ్చుగా లేదా ₹50 పెచ్చుగా నష్టం వస్తుంది. అంతే తప్ప ₹100 నష్టం వచ్చే సందర్భంలో ₹1,00,000 నష్టపడిపోడు, ప్రభావం కొంచెం ఉంటుంది. అలాగే బాగా ఉన్నటువంటి సంబంధించినటువంటి దాంట్లో రాశిలో చెప్పినటువంటి మీన రాశి, మిథున రాశి, తులారాశి, వృశ్చిక రాశిలో చెప్పబడ్డాయి కదా. ఈ రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి దైనందిన జీవితంలో ₹100 లాభం వచ్చే చోట ₹130, ₹150 కొద్దిగా పెచ్చుగా వచ్చే లాభం వస్తాయి. అంతే తప్ప కోట్లు మాత్రం వచ్చి పడవు. అందుకనే ఇక్కడ ఈ యొక్క విషయాలు ఏవైతే భయపెట్టే ప్రసార మాధ్యమాల్లో భయపెట్టే విషయాలన్నిటిని కూడా పట్టించుకోకుండా పాజిటివ్ వేతో దృక్పథం చేసుకొని ఇది ఒక అమూల్యమైనటువంటి విషయంగా మనం భావించాలి. ఒక సమయం, ఎందుకనంటే మామూలు సమయంలో 1000 సార్లు జపం చేస్తే ఎంత ఫలితం వస్తుందో ఇక్కడ ఒక్కసారి నామాన్ని గ్రహణ సమయంలో జపం చేస్తే అంత ఫలితం వస్తుంది. కాబట్టి ఆ సమయాన్ని మనం అందరూ కూడా వినియోగించుకోవాలమ్మా. వినియోగించుకొని 3:19 నుంచి గురువు గారు ఇచ్చిన మంత్రోపదేశం కానీ, ఇష్టదేవత ఆరాధన కానీ, శివ, విష్ణు, లలిత లేదా హనుమాన్ చాలీసా, దత్త చరిత్ర పారాయణం కానీ, కాలభైరవాష్టం కానీ, ఏదైనా కానీ దేవతా ఆరాధన ఆ సమయంలో వీలైనన్ని సార్లు కనుక జపం చేసుకుంటే దైవిక శక్తి పెరుగుతుంది. ఏ రాశుల వారికి అయితే మంచి జరగదని చెప్పబడి ఉందో వాళ్ళందరూ కూడా పాజిటివ్ అయిపోతారు. వాళ్ళకి కూడా సాధారణమైనటువంటి ఈ గొప్పగా చెప్పినటువంటి మీన, మిథున,
తుల వృశ్చిక రాశుల వాళ్ళకి ఎంత గొప్పగా చెప్పారో అదే వరుస స్థాయిలో వాళ్ళు చేరుతారు. రైట్ స్వామి. ఇంకొకటి చెప్పండి, ఫుడ్ తినకూడదు చిన్నపిల్లలు, గర్భిణీలు, తర్వాత పెద్దవాళ్ళు ఎట్లా ఉంటారు ఫుడ్ తినకుండా ఆ టైంలో? వాళ్ళు కరెక్ట్ కాదు కదా, ఉండలేరు కదా పాపం వాళ్ళు, లేకపోతే ఆరోగ్యం బాగలేని వాళ్ళు. వాస్తవమ్మా. అయితే ఇక్కడ మనకు చెప్పబడినటువంటిది ఏంటంటే శాస్త్ర ప్రకారము చంద్రగ్రహణానికైతే 3 జాముల ముందర గ్రహణ స్పర్శ, గ్రహణ వేధ, గ్రహణ శూల అని మనకు కనబడుతుంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని 6 గంటల 19 నిమిషాలకి మనకు కనబడుతుంది. కాబట్టి గ్రహణ వేధ అనేటువంటిది ఉదయం 9 గంటల 19 నిమిషాలకి ప్రారంభమవుతుందని శాస్త్ర ప్రకారం. అయితే ఈ గ్రహణ సమయంలో ఎందుకు ఆహారాన్ని విసర్జించాలి, తినకూడదు అంటే కఠినమైన నిర్ణయం అనేది ఎందుకు అలా చెప్పారంటే కఠినమైన నిర్ణయం కాదమ్మా, ఇప్పటి వరకు వస్తున్నటువంటి ఆలోచన బట్టి మనం చెప్తున్నాం, అందరూ చెప్పినటువంటిది. అలాగే గర్భిణీ స్త్రీల విషయంలో ఈ 2 విషయాల్లో చర్చన చేద్దాం. ముఖ్యంగా ఈ సూర్య చంద్రగ్రహణాలు అనేటువంటి ఏర్పడినప్పుడు భూమి అనేటువంటిది ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఈ సమయంలో అంతరిక్షం నుంచి విషవాయువులు నేరుగా మన భూమి మీద ప్రసరిస్తాయి. కాబట్టి ఆ సమయంలో ఆ కిరణాలు ఎవరికైతే కొంత బలహీనమైనటువంటి దేహం గల వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి చర్మ వ్యాధులు అనేటువంటివి తొందరగా వచ్చి అనేక మానవ దేహంలో కొన్ని ఇబ్బందికర అనారోగ్య పరిస్థితులు అనేటువంటివి కలుగుతాయి. అలాగే గర్భిణీ స్త్రీలకి సంబంధించినట్టు చూసుకున్నట్లయితే చాలామంది చూస్తున్నాం, పూర్వకాలంలో గ్రహణం మరి వ్యాధులతో పుట్టినటువంటి వాళ్ళు ఉన్నారు. మరి గ్రహణం సందర్భంగా చూసినప్పుడే ఎందుకు పుడుతున్నారు? మిగతా సందర్భంలో మామూలుగా ఎంతో మంది మామూలు రోజుల్లో డెలివరీ అవుతున్నారు, ఎందుకు వాళ్ళకి కావట్లేదు? తరచి చూసి గర్భిణీలను అడిగితే గ్రహణం చూసామని చెప్తున్నారు. కాబట్టి ఏదో ఒక లింక్ ఉంటుంది. మన వాళ్ళు పూర్వీకులు ఎప్పుడు కూడాను అశాస్త్రీయమైనటువంటి విధానాన్ని మనకు చెప్పలేదు, సశాస్త్రీయమైన విధానాన్ని అందరూ ఆచరించదగినది చెప్పారు. కాకపోతే మధ్యలో ఉన్నటువంటి కొంతమంది తమ సొంత పైత్యాన్ని పెట్టుకొని సొంత వ్యక్తిగతమైన అభిప్రాయాన్ని ఇంకా జోడించి ప్రజల్ని భయపెట్టాలి, నా అదుపులో నా అదుపాజ్ఞలో నేను చెప్పినట్టుగా వీళ్ళు వినాలని కొంతమంది చేసినటువంటి ఇబ్బందికరమైనటువంటి మాటల వల్ల ఈ గర్భిణీ స్త్రీలు అంటే కొయ్యలాగా అలా ఉండిపోవాలి, గాలి పీల్చకూడదు, ఎటు తిరగకూడదు, తలకాయ తిప్పకూడదు అని చెప్పేసి అస్సలు కదలకూడదు ఎక్కడా చెప్పలేదమ్మా. గర్భిణీ స్త్రీలు హాయిగా ప్రశాంతంగా ఇప్పుడు మనం ఎలా కూర్చున్నామో హాయిగా వాళ్ళు కూర్చోవచ్చు, హాయిగా పడుకోవచ్చు, ఒకవైపు తిరిగి పడుకోవచ్చు. కాకపోతే గ్రహణ సమయంలో శాస్త్ర ప్రకారం చెప్పబడినటువంటిది నిద్రపోకూడదు, గోళ్ళు కత్తిరించుకోకూడదు, జుట్టు కత్తిరించుకోకూడదు, భోజనం చేయకూడదు, మద్యపానము ధూమపానం చేయకూడదు, మైథునం చేయకూడదు, ఇలా కొన్ని నియమాలు చెప్పబడ్డాయి. దీనికి తోడుగా అదనంగా గర్భిణీ స్త్రీలకి చెబితే వినరేమో అని చెప్పి భయం చెబితే వింటారేమో అని ఇంకెక్కువగా భయం వచ్చేటట్టుగా మాటలు అన్నారేమో తప్ప చక్కగా వాళ్ళు ఇంకా గర్భిణీ స్త్రీలు ఈ సమయంలో చక్కగా ఎలా అయినా వాళ్ళకి ఎలా కంఫర్టబుల్గా కూర్చుంటారో పడుకుంటారో ఉండి దైవనామస్మరణ చేసుకుంటూ ఉంటే గనక గర్భంలో ఉన్నటువంటి శిశువు ఆ సమయంలో గ్రహణ సమయంలో ఉచ్చరించినటువంటి మంత్ర బలం వల్ల గ్రహాలన్నీ కూడాను శుభరాశి గతిలో ఉండగా జన్మ జరుగుతుంది. అంటే ఆ జన్మ సమయము ఆ జీవి గర్భంలో ఉన్నటువంటి ఆ జీవి చేసుకున్న పాప కర్మ పుణ్యకర్మలను బట్టి బయటికి రావాలి కదా. ఈ తల్లి కూడా జపం చేసుకుంటడం ఆ గర్భంలో ఉన్న శిశువు ప్రాణంతోనే ఉంటుంది. ఆ ప్రాణం ఉన్న శిశువు కూడా ఆ యొక్క సంబంధించినటువంటి మంత్రాన్ని గ్రహించి తన కర్మదోషాన్ని ఆ శిశువు గర్భంలో ఉండగానే తొలగించుకొని ఉత్తమ సమయాల్లో ఆ జీవి బయటపడడానికి అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతాం. కాబట్టి చక్కగా గర్భిణీ స్త్రీలు చక్కగా చేసుకోవచ్చమ్మా. కొంతమంది ఫుడ్ ఒక్కటే కొంచెం ఫుడ్ తీసుకోవచ్చు. ఇప్పుడు అమ్మా ఇప్పుడు ఆరోగ్యం అనారోగ్యం అక్కడ ఏం చెప్పబడి ఉందంటే అనారోగ్యగ్రస్తులకి, వృద్ధులకి, పిల్లలకి మినహాయింపు అన్నారు. అనారోగ్యం అంటే అన్నీ వచ్చేస్తాయి. ఇప్పుడు బీపీ షుగర్లు ఇప్పుడు లేని వాళ్ళు లేరు కుటుంబంలో, వాళ్ళు ఏదైనా తినాల్సిందే, టైంకి ఏదైనా పట్టాల్సిందే. ఇంకా చెప్పాలంటే అసలు మలమూత్ర విసర్జన కూడా చేయకూడదు. ఆ 3.5 గంటల పాటు అట్లా పట్టుకొని ఉంటే మానవదేహం ఏమైపోతుందమ్మా, అనేక రోగాలకు నిలమైపోతుంది కదా. ఇది కూడా తప్పేనమ్మా. అటువంటివి మన పూర్వంలో చెప్పబడ్డాయి, ఈ మధ్య కాలంలో చెప్పబడ్డాయి. కాబట్టి చక్కగా ఆనందంగా ఉండలేని వాళ్ళు ద్రవ పదార్థాలు తీసుకుంటే శరీరం తీసుకుంటుంది కదమ్మా, తీసుకోవచ్చు. గురుగారు ఇంకొకటి చెప్పండి, మనం ఆ సమయంలో గ్రహ సమయంలో గరికన్ని తీసుకొచ్చి ఇంట్లో అన్నింటి వస్తువుల మీద ఈ పచ్చళ్ళు లేకపోతే తినే ఆహార పదార్థాలు ఇట్లా అన్నింటి మీద పెడతా ఉంటారు గరికని తీసుకొని వచ్చి. తర్వాత కొంతమంది బీరువాలో పెడతారు, కొంతమంది స్వామి దేవుడి దగ్గర పెడుతుంటారు. ఇవన్నీ ఎందుకు పెట్టాలి అలాగా? అంటే ఇంతకుముందు మనం చెప్పినట్టుగానమ్మా విషవాయువులు అనేటువంటివి ప్రసరిస్తాయి. కాబట్టి ఆ ఇంట్లోకి జొరబడకుండా ఆ విషవాయువులు రాకుండా ఉండడం కోసం ఇంటి తలుపులు, కిటికీలు ఇలా అన్ని కూడా మూసివేసి, పూజా మందిరం కూడా మూసివేసి, వీలైతే ఒక శుభ్రమైనటువంటి వస్త్రాన్ని దేవతా చిత్రపటాలకి కప్పి అక్కడ గరిక కాదమ్మా దర్భ అంటారు. చాలా మంది గరికను తెస్తారు, కానీ దర్భ దొరకని సమయంలో గరికను వాడవచ్చు. గరిక కూడా చెప్పబడింది. కానీ దర్భ అయితే ప్రతి పూజా స్టోర్ లో దొరుకుతుంది, బ్రాహ్మణ ఇండ్లలో కూడా దొరుకుతాయి, అడిగితే ఇస్తారు. ఆ దర్భ పుల్లల్ని పూజా మందిరంలో
మనం మంచి నీరు తాగే నీరు పట్టుకుంటాం, నీరైతే ఒలకపోసుకోలేం కదమ్మా. కరెక్ట్. ఆ నీటిలో దర్భపుల్లలు వేసిన ఊరగాయలు పెట్టుకుంటాం, ఎప్పుడు కోరిక పుట్టినా తినాలని. ఆ నిల్వ ఉండేటువంటి పదార్థాల్లో ఈ గరికపోచలు. అలాగే ఇంట్లో కూడా షట్కోణము కానీ చతురస్రము కానీ బియ్యపిండితో కానీ పసుపుతో కానీ వేసి ఆ మధ్యలో దర్భకుచ్చలు కనుక పెట్టి ఉన్నట్లయితే ఇంటి నుంచి ఏ రకంగా ఏ మూల నుంచి విషవాయువులు వచ్చినా ఆ దర్భ మీద పడి ఆ యొక్క దోషం తొలగిపోతుంది. ఎందుకంటే ఇది సైంటిస్టులు అమెరికా వాళ్ళు దర్భలో ఉన్నటువంటి దాన్ని పరిశీలన చేసి దాని యొక్క మహత్యం చెప్పారు. ఎక్స్రే గామా కిరణాన్ని కూడా నివారిస్తుంది అని చెప్పేసి అని. అతినీల లోహిత కిరణాలని తట్టుకోగలిగే శక్తి దర్భలో ఉంటుంది. అందుకనే మనం చేసే ప్రతి పూజలో దర్భ అనేటువంటిది శుభకార్యాల్లోనైనా పితృకార్యాల్లోనైనా కానీ శ్రాద్ధ క్రియలోనైనా కానీ దర్భ లేనిదే మన జీవితంలో పూజ అనేటువంటిది లేదమ్మా. కాబట్టి ప్రతిదీ కూడాను దర్భలో మనకు చెప్పబడి ఉంది శాస్త్రం ప్రకారం. దర్భను వాడమన్నారు, వాడవచ్చు. వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా ఈ యొక్క గ్రహణం సింహరాశిలో ఏర్పడుతుంది కాబట్టి మేష, వృషభ, కర్కాటక, సింహ, కన్య, ధనస్సు, మకర, కుంభరాశిలో జన్మించినటువంటి వారికి ఈ దోష ప్రభావం ఉంది. పైగా ఏలినాటి శని ప్రభావం కూడా ఈ రాశిలో వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క గ్రహణ దోష నివారణార్థమే మార్చి 4వ తారీఖు రోజున సాయంకాలం 6 గంటలకి మన పీఠమాధుర్యంలో గ్రహణ దోష నివారణ పూజలు, హోమాలు జరిపించి శక్తిపాతం చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి 4వ తారీఖు సాయంత్రం 5 గంటల లోపల మీరు గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. సార్, గురువుగారు 3వ తారీఖు చంద్రగ్రహణం కాబట్టి గ్రహాల సమయంలో ఈ గ్రహణాలు ఉన్నప్పుడు ఎస్పెషల్లీ చంద్రగ్రహణం, సూర్యగ్రహణం ఈ టైంలో చాలా రకాల గుళ్ళు మొత్తం మనకు తెలిసినంత వరకు అన్ని క్లోజ్ చేసేస్తారు. బట్ కాళహస్తి దేవాలయం ఒక్కటి తెరుచుకుని ఉంటుంది మన 2 రాష్ట్రాల్లో. ఇంకా అలా ఏమైనా ఉన్నాయో ఓన్లీ ఆ ఒక్క దేవాలయమే తెరుచుకుని ఉంటుందా? మనకు భారతదేశంలో మొత్తంలో కూడా చాలా దేవాలయాలు ఉన్నాయమ్మా. అనేక దేవాలయాల్లో గ్రహణ సమయంలో కూడా తెరిచి ఉంచేటువంటి దేవాలయాలు ఉన్నాయి. మరి అలా ఉంచకూడదు కదా? ఉంచకూడదు. ఎందుకు మూస్తారో కూడా తెలియజేస్తాను. గ్రహణ సమయంలో విషవాయువులు అనేటువంటివి వస్తాయి కదమ్మా. ఈ వచ్చిన విషవాయువులు అంటే ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే మనకు మన అందరికీ ప్రేక్షకులకి అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పాలంటే నెగిటివ్ ఎనర్జీ. దేవాలయంలో ఏముంటుంది? పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. వేల సంవత్సరాల నుంచి అర్చన అభిషేకాదులు జరిపించినట్టు కానించి ఒక శక్తి కేంద్రీకృతం అవుతుంది. ఆ శక్తి సన్నగిల్లకుండా ఉండడం కోసం గ్రహణ సమయం వేద ఎప్పుడైతే ప్రారంభమవుతుందో అప్పటి నుంచి కూడా మొత్తం గుడి తలుపులు మూసేసి దర్శనాలన్నీ బంద్ చేస్తారు. స్వామివారి విగ్రహానికి, అమ్మవారి విగ్రహానికి శ్వేత వస్త్రాన్ని ధరింపచేస్తారు. అలాగే ఈ యొక్క సంబంధించినటువంటి ధ్వజస్తంభం దగ్గర దేవాలయంలో స్వామివారి, అమ్మవారి పాదాల చెంత వారి విగ్రహాల చుట్టూ దర్భ కుచ్చలు కడతారు. ఎందుకనంటే ఈ కిరణాలు, అతినీల లోహిత కిరణాలు దేవాలయంలో ప్రవేశించిన ధ్వజస్తంభం అంటే ఏంటమ్మా? దేవాలయం ఉన్నంత వరకు ధ్వజస్తంభం నిలిచి ఉంటుంది. ఆ ధ్వజస్తంభం ఒక రకమైనటువంటి శుద్ధమైనటువంటి కలపతో తయారు చేస్తారు. అది పాడవకుండా ఉండాలంటే ఇటువంటివి కట్టాలి. కాబట్టి దేవాలయ విగ్రహం కూడా ఈ అతినీల లోహిత కిరణాలు పడిన తర్వాత, గ్రహణం ద్వారా వచ్చే కిరణాలు పడడం ద్వారా కొన్ని పగుళ్ళు వస్తాయని చెప్పి కప్పివేస్తారు. ఆ తర్వాత అంతా కూడా నీట్గా కడుగుతారు. ఎందుకంటే నెగిటివ్ ఎనర్జీ పోతుంది. మన గృహమే మనకు దేవాలయం కాబట్టి మనం కూడా ఆ విధంగా మన ఇంటిని, మన శరీరం కూడా దేహమే దేవాలయం కాబట్టి మనం ఉండే ఇంటిని, మన శరీరాన్ని, మన నిత్యం కొలిచే దైవాన్ని, ఉండే ప్రదేశాన్ని పూర్తిగా గ్రహణ తదనంతరం శుద్ధి చేయడం అనేటువంటి ఆచారం అనేది యుగ యుగాల నుంచి వచ్చింది. అయితే కొన్ని దేవాలయాలు మనకందరికీ కూడా వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకుల్లో కొన్ని దేవాలయాలు బాగా తెరుచుకునే ఉంటాయమ్మా. కొన్ని దేవాలయాలకి మనకు తెలిసిందల్లా ఒక్కటే శ్రీకాళహస్తి. వాస్తవం. ఎందుకనంటే ఆ శ్రీకాళహస్తి స్వరూపాన్ని కనుక చూసినట్లయితే ఆ యొక్క శివలింగానికి ఆచ్ఛాదనగా, అలంకరణగా 9 స్టెప్స్ ఉన్నటువంటి బంగారు కవచం తొడుగుతారు. అది 9 గ్రహాలకి సూచికగా. అలాగే ఆ యొక్క శివలింగానికి చుట్టూ కూడా జ్యోతులు 27 జ్యోతులు ఉంటాయి. 27 నక్షత్రాలకి సూచికగా. కాబట్టి 27 నక్షత్రాలని, గ్రహాల్ని అదుపులో ఉంచుకున్నవాడు పరమేశ్వరుడు. ఆ దేవాలయం వాయులింగ రూపంలో వెలిసినటువంటిది. కాబట్టి అక్కడ ఈ రాహుకేతుల యొక్క స్పర్శ అనేటువంటిది ఉండదు. కాబట్టి గ్రహణాలు అనేటువంటి రాహుకేతుల ప్రభావం వల్లనే సూర్యచంద్ర గ్రహణాలు వస్తే రాహుకేతుల ప్రవేశమే అక్కడ లేదు. కాబట్టి అక్కడ నిస్సంకోచంగా ఆ దేవాలయం అనేటువంటిది తెరిచి ఉంచుంది. అంతేకాకుండా కేతుగ్రహం అనేటువంటిది మన పూర్వజన్మ కర్మదోషాన్ని తొలగించేటువంటిదమ్మా. ఇది కేతుగ్రహం పూర్వజన్మ కర్మదోషాలని తెలియజేసేది, తొలగించేది కూడా కేతుగ్రహమే. కాబట్టి ఇప్పుడు మనం ఏదైతే మనం ఈ దైనందిన జీవితంలో ఈ జన్మ ఎత్తినప్పుడు సమస్యలతో సతమతమవుతున్నామో అవి గత జన్మ కర్మదోషాలు. కాబట్టి ఆ కేతుగ్రహం తొలగాలంటే అక్కడ ఆ అమ్మవారు వెలిసినటువంటి జ్ఞాన ప్రసూనాంబ అమ్మవారికి ప్రతిరోజు కూడాను అర్చన, అలంకరణ, అభిషేకాది కార్యక్రమాలు జరిపించి పూర్తిగా అలంకరించిన తర్వాత తెర తీస్తారు. తెర తీయగానే ఫస్ట్గా అమ్మవారి నడుము కట్టినటువంటి నాగాభరణాన్ని కనుక చూసినట్లయితే కేతుగ్రహ దోషం తొలగిపోతుంది. అందుకనే చాలామంది జీవితాల్లో కాళహస్తి నుంచి వెళ్ళొచ్చిన తర్వాత సర్పపూజ చేసుకుని, అభిషేకం చేసుకుని మాకు మంచి జరిగిందనంటే ఆ అమ్మవారి వడ్డాణాన్ని చూడడం వల్ల, నాగాభరణం వడ్డాణాన్ని చూడడం వల్ల అది అక్కడ చెప్పబడి ఉంది. తర్వాత ఇంకొక దేవాలయము మనకందరికీ తెలిసిందే
అందరూ ప్రతి పౌర్ణమికి వెళ్ళి వచ్చేది అరుణాచలం. ఆ అరుణాచలం అనేటువంటిది స్వామివారు అగ్నిలింగ క్షేత్రము. ఆ లింగము కాడ్మియం అనేటువంటి యొక్క లోహంతో తయారు చేయబడినటువంటిది, స్వయంభూవిని అది కూడా. అందుకనే ఆ కాడ్మియం ఎప్పుడు కూడాను వేడిగా ఉంటుంది. అందుకనే లోపల ఉండే అర్చన చేసే అర్చకులకు ఎప్పుడు కూడా చెమట ఉంటుంది. 100 ఫారెన్హీట్ డిగ్రీస్లో ఉంటుంది ఎప్పుడు కూడా ఆ గర్భాలయం. అందుకనే ఎప్పుడు సెగలు పొగలు కక్కుతూ ఉంటాయి వారి దేహాలు. ఇక ఆ దేవాలయం ఒకటి. ఆ తదనంతరం మనకు అందరికీ బాగా తెలిసినటువంటిది ఈ యొక్క కాళేశ్వరం, ఉజ్జయిని మహంకాళేశ్వర దేవాలయం. అసలు మనం ఈ ఐఎస్డి అని చెప్పేసి మనం ఇప్పుడు ఢిల్లీ బేస్గా లేకపోతే బెంగాల్ బేస్గా మనం మొబైల్ ఫోన్లో కూడా మనం సెట్ చేసుకొని పెట్టుకుంటాం. కానీ ఇదంతా బ్రిటిష్ వాడు రాకముందు మన యొక్క కాలమాన సమయం ఉజ్జయిని కాలమాన సమయం కేంద్రంగా నడిచేది. ఎందుకంటే కాలాన్ని శాసించేవాడు, కాలాన్ని అదుపులో ఉంచుకునేవాడు ఆ కాళేశ్వరుడు. కాబట్టి మధ్యప్రదేశ్ మనకు ఉండేది ఐఎస్డి. కాబట్టి అక్కడ కూడా దేవాలయంలో నిరంతరంగా తెరిచే ఉంటుంది. ఆ తదనంతరం వేరే తెరిచేటువంటి దేవాలయం కల్కాజీ దేవాలయం, అమ్మవారి దేవాలయం. ఎక్కడ స్వామి అది? ఢిల్లీలో ఉంటుంది. ఢిల్లీ. అమ్మవారి అనుమతి లేనిదే గ్రహాలు కానీ నక్షత్రాలు కానీ కాలము కూడా కదలదని చెప్పి సంకేతం. అందుకని అక్కడ ఆ దేవాలయం తెరిచి ఉంటుంది. ఆ తదనంతరం ఉండేటువంటిది కల్పేశ్వర్ దేవాలయం. అది ఉత్తరాఖండ్లో ఉంది. అంటే గంగోత్రి అంటే హిమాలయం నుంచి పుట్టినటువంటి గంగోత్రి దగ్గరకు వచ్చి భూమి మీద గంగోత్రి ప్రదేశంలో ప్రసారం అవుతుంది. అక్కడి నుంచి ప్రవహిస్తుంది, అక్కడి నుంచి మన భూమి మీదకి వస్తుంది. ఆ ప్రవాహం ఎంత వేగంగా ఉంటుందంటే మామూలుగా మనం కృష్ణా గోదావరి నదిలో నీళ్ళు దిగి స్నానం చేస్తాం, కాళ్ళు పెట్టుకుంటాం. అసలు కాళ్ళు పెట్టి నిలుచుకునే సెకండ్ కూడా మనం ఉండలేం, అంత కొట్టుకుపోతాం. అంత ప్రవాహాన్ని కూడా ఆ కల్పేశ్వర్ దేవాలయం గుండా ఆ అమ్మవారు ఆ గంగా నది అక్కడ తన ప్రవాహాన్ని తగ్గించుకుంటుంది. కాబట్టి ఎక్కడ మళ్ళీ దేవాలయాన్ని మూసివేస్తే ఆ యొక్క మళ్ళీ ప్రవాహం పెరిగి చుట్టుపక్కల ప్రాంతాలు వరద ముంచెత్తుతాయని చెప్పి ఆ యొక్క దేవాలయంలో కూడా మూసి ఉంచారు గ్రహణ సమయంలో. ఇంకా ఈ తదనంతరం తర్వాత వచ్చేటువంటిది కొట్టాయం దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క శ్రీకృష్ణ దేవాలయం. కొట్టాయం కేరళ రాష్ట్రంలో. ఆ యొక్క శ్రీకృష్ణుడికి ఆకలి ఎక్కువట. దాదాపుగా 10 సార్లు నైవేద్యం పెడతారట రోజుకి. మరి గ్రహణ సమయంలో గనక ఉంటే గ్రహణ వేద ఇప్పుడు 3:19 ప్రారంభమవుతుంది. గ్రహణ వేద 9 గంటల నుంచే బంద్ చేస్తారు. ఈ సమయంలో దాదాపు 7-8 సార్లు పెట్టే భోజన నైవేద్యం అతనికి అందదు. అతను అందకపోతే బక్క చిక్కిపోతుందట విగ్రహం కూడా. ఆకలి ఎక్కువట విష్ణువుడికి, ఆ యొక్క శ్రీకృష్ణుల వారికి. అందుకని అక్కడ కూడా ఈ సంబంధించినటువంటిది దేవాలయం మూసివేయడం జరగదు. ఇక తర్వాత ఉన్నటువంటిది పాదగయ క్షేత్రం. విష్ణు అంటే బీహార్ దగ్గర ఉన్నటువంటి గయ ఉంది కదమ్మా, ఆ గయా క్షేత్రం కూడా విష్ణు పాదం ఏర్పడినటువంటిది. అక్కడ సాధారణంగా ఏంటంటే గ్రహణ సమయంలో ఉన్నప్పుడు విశేషంగా పితృకార్యాలు, తర్పణాలు, పిండ ప్రదాన కార్యక్రమం చేయాలి, గయలో చేస్తారు. ఈ గ్రహణ సమయంలో విశేషం కాబట్టి అక్కడ ఖచ్చితంగా ఆ సమయంలో మూసి ఉంచరు. ఇంకా మనకు స్వామినాథన్ దేవాలయం అని చెప్పేసి రాజస్థాన్ బికనూర్లో ఉంది. బికనీర్. అక్కడ ఆ స్వామి వారికి ఒకానొక సందర్భంలో గ్రహణ సందర్భంగా ఒకసారి మూసివేస్తే దగ్గరలో ఉన్నటువంటి మిఠాయి వ్యాపారస్తుడికి కల్లో కనిపించి, మీరు గుళ్ళు మూసేశారా, నాకు ఆకలిస్తుందిరా అని అన్నాడట. ఇక ఆ సమయం నుంచి ఈ దేవాలయం అనేటువంటిది తెరిచే ఉంటుంది. ఇన్ని రకాలుగా మన భారతదేశంలో ఎంతో సనాతన ఎన్నో రకమైనటువంటి ధర్మాలకి నిలయమైనటువంటిది కాబట్టి ఈ సందర్భంగా తెరిచి ఉంటుందని చెప్పవచ్చు. సార్, గురువుగారు 3వ తారీఖు చంద్రగ్రహణం కాబట్టి గ్రహణం సమయంలో కొంతమంది అంటే ఉద్యోగం చేయని ఆడవాళ్ళు, లేకపోతే ఏదైనా హెల్త్ బాగలేని వాళ్ళు, పెద్దవాళ్ళు, అలాంటి వాళ్ళు ఇంట్లో ఉంటారు. పిల్లలు స్కూల్స్కి వెళ్ళిపోతారు, కాలేజెస్కి వెళ్ళిపోతారు, చాలామంది ఎంప్లాయీస్ డ్యూటీస్కి వెళ్ళిపోతారు. ఇప్పుడు ఈవెన్ మేము కూడా డ్యూటీ చేస్తాం ఆ రోజు. చాలామంది పోలీసులు కావచ్చు, అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు. తర్వాత చాలామంది జర్నీలో ఉంటారు, బస్సుల్లో, ట్రైన్స్లో, ఫ్లైట్స్లో, ఇలా ఎలా పడితే అలా ఉంటారు. వీళ్ళందరికీ ఆ కార్యక్రమం ఎప్పుడైతే 3:19 నుంచి 6:19 వరకు ఉందో ఆ సమయంలో గ్రహణానికి సంబంధించినటువంటి దోషాలు రాకుండా ఉండాలంటే కొన్ని చర్యల్ని పాటించాలి అని అనుకుంటారు. కానీ ఎలా సాధ్యమవుతుంది? మరి వాళ్ళకి ఏమన్నా ఎఫెక్ట్ అవుతుందా అప్పుడు? అంటే మీరన్నది కూడా సబబుగానే ఉందాం. ఎందుకంటే చాలా మంది వాళ్ళ దైనందిన జీవితంలో బిజీ లైఫ్లో ఉంటారు. ఉద్యోగాలు చేసేవాళ్ళు, వ్యాపారం చేసేవాళ్ళు, జర్నీలో ఉండేవాళ్ళు, ట్రాన్స్పోర్ట్, రోడ్ ట్రాన్స్పోర్ట్, బస్ స్టాండ్, రైల్వే, ఫ్లైట్, ఇలా ప్రతి చోట కూడా చాలా మంది హాస్పిటల్స్లో అందరూ కూడా బయట తిరుగుతారు. అంటే మనకు శాస్త్రం చెప్పబడినటువంటిది ఏంటంటే ఈ యొక్క అందులో ఈ రాసుల వాళ్ళు ఉండొచ్చు, ఈ గ్రహణ సమయంలో బయట తిరగకూడదని, పట్టు విడుపు స్నానాలు చేయాలి. అయితే పట్టు విడుపు స్నానం అనేటువంటిది చేయాలనే కోరిక ఉంటుంది, కానీ బిజీ స్కెడ్యూల్ వల్ల బయట ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. అటువంటి వాళ్ళు ఏం చేస్తే ఆ యొక్క మనం ఇంట్లో ఉండి స్నానం ఆచరించి, పట్టు విడుపు స్నానం ఆచరించి దైవనామస్మరణ చేసిన ఫలితాన్ని మనం ఎలా పొందుతామో కూడా మనకు శాస్త్రంలో మనకు చెప్పబడి ఉంది. అంటే శాస్త్రంలో చెప్పబడి అంటే ఇదంతా కూడాను అపాయంలో ఉపాయం లాంటిది అంతే. కాబట్టి అయితే వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా
ఈ యొక్క గ్రహణం సింహరాశిలో ఏర్పడుతుంది కాబట్టి మేష, వృషభ, కర్కాటక, సింహ, కన్య, ధనస్సు, మకర, కుంభరాశిలో జన్మించినటువంటి వారికి ఈ దోష ప్రభావం ఉంది. పైగా ఏలినాటి శని ప్రభావం కూడా ఈ రాశిలో వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ యొక్క గ్రహణ దోష నివారణార్థమే మార్చి 4వ తారీఖు రోజున సాయంకాలం 6 గంటలకి మన పీఠమాధురంలో గ్రహణ దోష నివారణ పూజలు, హోమాలు జరిపించి శక్తిపాతం చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి 4వ తారీఖు సాయంత్రం 5 గంటల లోపల మీరు గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. మనకు శాస్త్రంలో చెప్పబడి ఉంది ఏంటంటే చాలామంది బయటనే ఉంటారు. ఇటువంటి వాళ్ళు ఎలా చేయాలి అంటే ఆ రోజు గ్రహణం కాబట్టి ఒక చిన్న వాటర్ బాటిల్ 5 రూపీస్ పెడితే వస్తుంది. ఆ వాటర్ బాటిల్ మనం క్యారీ చేసుకోవాలమ్మా. గ్రహణం ఇదంతా ఎవరి కోసం అంటే నిజంగా ఆచరించాలి, దైవతానుగ్రహాన్ని పొందాలి. నేను బయట ఉన్నా కానీ నేను చేసుకొని తరించాలి, నాకు అవకాశం లేక నేను బయట ఉన్నాను, లేకుంటే ఇంట్లో ఉండి చేసుకునేవాడిని, పూజ చేసుకునేవాడిని, జపం చేసుకునేవాడిని అలా అనుకొని భావించేవాళ్ళు, దైవానుగ్రహం కావాలనుకునే వాళ్ళు ఈ నియమాన్ని పాటిస్తే చాలమ్మా. ఆ బాటిల్లో 3 గంటల 19 నిమిషాలకు కదమ్మా, ఆ బాటిల్లో కొన్ని నీళ్లు తీసుకుని ఆ 3 గంటల 19 నిమిషాల కల్లా శిరస్సున గాయత్రి మంత్రంతో ఒక 3 సార్లు చల్లుకొని మళ్ళీ నీళ్లు తీసుకొని పుండరీకాక్ష 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 అని నీళ్లు చల్లుకొని తదనంతరం మళ్ళీ ఇంకొక తడవ నీళ్లు తీసుకొని ఆ నీటి ద్వారా మన కుడి బొటన వేలు, ఎడమ బొటన వేలుని తడుపుకుంటే చాలు. అది పట్టు స్నానముగానే, స్నానం ఆచరించిన ఫలితమే. నీళ్లు కూడా దొరకవండి అన్నప్పుడు విభూతి, ఇప్పుడు మనం రాసుకున్న విభూతి కదా, విభూతి స్నానం అయినా కానీ చేయొచ్చు. ఇది కూడా లేదండి, మృత్తికా స్నానం అని చెప్పబడింది. మనం ఎవరూ మనుషులు తొక్కనటువంటి మట్టి ఉంటుంది కదా రోడ్డు మీద ఎక్కడనో చెట్టు దగ్గర, ఆ చెట్టుని ఆ మట్టిని స్నానం ఆచరించినట్టుగా పెట్టుకున్నా చాలా. మృత్తిక ఇప్పుడు అడవుల్లో తీసుకోవచ్చు. అడవుల్లో పోయే వాళ్ళు, ఇప్పుడు ఋషులు మునులు నీళ్లు దొరకవు, వాళ్ళు అడవి గుండా ప్రయాణం చేస్తారు. నిత్య స్నాన సంధ్యాది కార్యక్రమాలు ఎలా చేయాలి వాళ్ళు ఆ మృత్తికనే రాసుకొని స్నానం ఆచరించగా భావించి నిత్య నైమితిక కర్మలు చేసేవాళ్ళు మునీశ్వరులు, ఋషులు, తపస్సులు చేసేవాళ్ళు నీళ్లు లేని సమయంలో. ఇలా కాబట్టి ఈ విధంగానైనా చేయవచ్చు. ఆ విధంగా ఆ 3 గంటల 19 నిమిషాల నుంచి సాయంకాలం రాత్రి 6 గంటల 47 నిమిషాల వరకు ఉంటుంది కదమ్మా. ఈ సమయంలో ఎంత జాబ్ చేస్తున్న వాళ్ళైనా ఏదైనా కొంత ఫ్రీ టైం ఉంటుంది. ఆ టైంలో ఇష్టదేవత ఆరాధన, ఇష్టనామాన్ని శివ, శంకరాయ నమః, నారాయణాయ నమః, శ్రీమాత్రే నమః అంటూ ఎన్నిసార్లు వీలైతే జాబ్ చేస్తూ కూడా, పని చేస్తూ కూడా మనం చేసుకోవచ్చు. తర్వాత మళ్ళీ విడుపు స్నానం మళ్ళీ కూడా సేమ్ అలాగే, మళ్ళీ నీళ్లు తీసుకొని గాయత్రి మంత్రంతో 3 సార్లు చల్లుకోవడం, మళ్ళీ నీళ్లు తీసుకొని పుండరీకాక్ష పుండరీకాక్ష అంటూ చల్లుకోవడం, మళ్ళీ అలాగే నీళ్లు తీసుకొని మన కుడి కాలు బొటన వేలు, ఎడమ కాలు బొటన వేలు తడుపుకుంటే స్నానం ఎక్కడ ఉన్నా స్నానం ఆచరించి మనం ఆ సమయాన్ని పాటించిన వాళ్ళం అవుతాం అని చెప్పొచ్చు. ఓకే ఓకే, మంచి పరిష్కార మార్గాన్ని చూపించారు గురువుగారు. ఎందుకంటే బయట సాధ్యం కాని వాళ్ళందరికీ ఇది మంచి పరిష్కార మార్గం. అవునమ్మా. థ్యాంక్ యూ సో మచ్. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.